రాత్రిపూట తొవ్వెంట పోతుంటే తాడుగానొచ్చిన పాము అనుకొని బుగులు పడతాం. అసొంటిది నీ ఎంగనే పాము అగు పడితే అంత దూరం పోతాం. ఏమటే పాములు పట్టేటోళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళొచ్చి ఒడుపుతోని పట్టి సంచిలేసుకొని పోయి ఊరికి దూరంగా అడవిలు ఇడిచి పెడతారు. అట్లనే ఓ తానికి సుతా పాము వస్తే వాళ్ళు ఏం చేసిండ్రంటే మేం చెప్పుడు కాదు కానీ చూడుండ్రి. చిన్నగా లేదు జరిగొడ్డు దూదితోని దెబ్బల మీద మందు రాస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఓ రైస్ మిల్లులకు సొర్రబడి కరెంటు బాక్స్ ల నక్కిందట. వీళ్లకు ఫోన్ కొడితే పట్టుకొచ్చి వైద్యం చేసిండ్రు. కానీ స్నేక్ క్యాచర్లు కాదు. సారు జడ్చర్ల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ల అసిస్టెంట్ ప్రొఫెసర్, పేరు సదాశివయ్య. ఇది కాలేజీ కాదుల్లో జీవాలను కాపాడే సెంటర్ సుత. సుమారుగా ఒక 6,000కు పైగా పాములను పట్టి వాటిని ఫారెస్ట్ లో రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 100 వరకు ఇలాంటి స్నేక్స్ ని ట్రీట్మెంట్ చేసి వాటిని మళ్ళీ క్యూర్ అయిన తర్వాత ఫారెస్ట్ లో వదలడం జరిగింది. పానం మంచిగా అయ్యేదాకా ఓ 4-5 రోజులు చూసి అడవిలు ఇడిచి పెడతారట. పాము వచ్చిందని ఫోన్ కొడితే చాలు స్టూడెంట్లను ఎంటేసుకొని పోతాడు. ఒక్కొక్క పారి ఆళ్లే పోయి తీసుకొస్తారట. ఏడాదికి 20 మంది స్టూడెంట్లకు పాములు ఎట్లా పట్టాలి, ఏం ట్రీట్మెంట్ ఇయ్యాలని ట్రైనింగ్ ఇస్తున్నాడట. పోయినమా పాఠాలు చెప్పినమా అన్నట్టు కాకుండా జీవాల కోసం గిట్ల తన్లాడుతున్నాడన్నట్టు.